హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ ఆస్ట్రియా సంబంధాల గురించి. మన ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా రష్యా నుంచి ఆస్ట్రియా పర్యటనకి వెళ్ళారు. ఆ దేశ రాజధాని ఏంటి? వియన్నా. వియన్నాలో రెండు దేశాలకి సంబంధించి కూడా చాలా చర్చలు అన్నటువంటివి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఆటో బాన్ అన్నటువంటిది ఉంది. ఆటో బాన్ ఏంటది? హై స్పీడ్ హైవే అన్నమాట. దాంతోపాటు జాతీయంగాను స్థానికంగా చాలా రహదారులు ఉన్నాయి. అంతేకాదు చాలా నాణ్యమైనటువంటి భద్రమైనటువంటి రహదారి వ్యవస్థ ఆస్ట్రియా సొంతం. మరి ఈ ఆటోబాన్ వ్యవస్థ అన్నటువంటిది చాలా బాగుంది కదా. దాన్ని మన భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకొస్తే, అలాంటి నేపథ్యంలో ఇక్కడ చర్చలు అన్నటువంటివి జరిగాయి. అంతేకాదు పునరుత్పాదక ఇంధనానికి సంబంధించి కూడా ఆస్ట్రియా అన్నటువంటిది చాలా మెరుగైనటువంటి స్థానంలో ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జల విద్యుత్ కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు, దాంతోపాటుగా సౌర విద్యుత్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, ఈ అన్ని రంగాల్లో పెట్టుబడులు కూడా బాగా పెడుతోంది ఆస్ట్రియా. అంతేకాదు తన మొత్తం విద్యుత్లో 3 వంతులకు పైగా, అంటే 1/3 వంతులకు పైగా పునరుత్పాదక ఇంధన వనరుల్నే వినియోగిస్తోంది. మరి అలాంటి నేపథ్యంలో మనం చూస్తే 2070 నాటికి మనం నెట్ జీరోని, అంటే కర్బన న్యూట్రాలిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఆస్ట్రియా 2040కి ఈ లక్ష్యాన్ని పెట్టుకుంది. మరి దీనికోసం ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునేలాగా స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వ్యర్థాల నిర్వహణ అన్నటువంటిది చేపడుతూ ఉన్నారు. అంతేకాదు గృహ, ఆహార, నిర్మాణ, పారిశ్రామిక, ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించి ఎన్నో రకాల చర్యలు చేపడుతూ ఉన్నారు. అలాగే ఆస్ట్రియాకి సంబంధించి చూస్తే నీటి వనరుల్ని పరిరక్షిస్తోంది, నీటి వినియోగాన్ని తగ్గిస్తోంది, వరదల్ని నియంత్రిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నో రకాల మార్పు చేర్పులు అన్నటువంటిది చేస్తోంది. కాబట్టి మన భారతదేశం ఆస్ట్రియా అన్నటువంటిది తన సంబంధాలను మెరుగుపరుచుకుంటే అక్కడ ఏవైతే మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయో వాటిని ఇండియాలో కూడా చేపట్టడం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించవచ్చు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, అలాగే ఇంధన ఉత్పత్తికి సంబంధించి ఐటీ కావచ్చు, సుస్థిరాభివృద్ధి కావచ్చు, వీటన్నింటికి సంబంధించి రెండు దేశాలు మరింతగా కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళటానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీంకోర్టు చరిత్రలోనే మొదటిసారిగా మణిపూర్కి సంబంధించినటువంటి జస్టిస్ ఎన్ కోటేశ్వరన్ సింగ్, ఈయన యొక్క పేరుని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిగిజేయ అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్, ఈయన నేతృత్వంలో ఉన్నటువంటి కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. మరి ఇలా గనక గమనిస్తే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ వీటికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్. మరి మణిపూర్ నుంచి ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనటువంటి తొలి వ్యక్తిగా ఈయన రికార్డులకు ఎక్కుతారు, ఒకవేళ గనక దీనికి ఓకే చెప్తే. ఆ నేపథ్యంలోనే మనం ఈ ఆర్టికల్ని చూస్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సైన్యంలో పనిచేసినటువంటి మాజీ అగ్నివీరులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కేంద్ర పారామిలిటరీ బలగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నామన్నట్టుగా ఇటు సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ ప్రకటించడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఏవైతే కానిస్టేబుల్ నియామకాలు చేపడతారో అందులో 10% మాజీ అగ్నివీరులకి రిజర్వ్ చేయబడటం జరుగుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు శారీరక సామర్థ్య పరీక్షల్లో కూడా వీళ్ళకి మినహాయింపు అన్నటువంటిది ఉంటుంది. తొలి 5 సంవత్సరాలు, దాని తర్వాత 3 సంవత్సరాల సడలింపులు కూడా ఇస్తారు. త్రివిధ దళాల్లో నియామకాలకి సంబంధించి ఈ అగ్నివీర్ అన్నటువంటి స్కీమ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2022వ సంవత్సరం జూన్లో ప్రవేశపెట్టారు. దీని కింద 17 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతీ యువకులు మాత్రమే అగ్నివీరులుగా విధులు నిర్వర్తించగలరు. మరి వీళ్ళ యొక్క ఈ ఏదైతే వయసు అన్నటువంటిది తీరిపోతుందో, ఆ 4 ఏళ్ళు ముగిసిపోతుందో, ఆ తర్వాత సర్వీస్ నుంచి తప్పుకున్నటువంటి అగ్నివీరులకి పింఛన్ సౌకర్యాలు అన్నటువంటివి ఉండవు. అంతేకాదు వాళ్ళలో కేవలం 25% మందిని మాత్రమే మరొక 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్లో కొనసాగిస్తారు. మరి ఈ నేపథ్యంలో చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడైతే ఇలా ఆల్రెడీ సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీరులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పారామిలిటరీలో 10% రిజర్వేషన్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశం అన్నటువంటిది జరిగింది. అందులో మన లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా ఏమన్నారు? భద్రతా మండలిని సంస్కరించాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. భద్రతా మండలి లేదా యుఎన్ఎస్సిని సంస్కరించాలి అన్నట్టుగా. అంతేకాదు ఇక్కడ బ్రిక్స్ అంటున్నాం. బ్రిక్స్ అన్నటువంటిది ఒక యాక్రోనిమ్. ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అన్నటువంటి దేశాలు ఉన్నాయి. మరి ఇందులోకి వచ్చేసరికి ఇంకొక 5 దేశాలు ఇప్పుడు కొత్తగా చేరాయి. దాంతో 9 దేశాలు అయ్యాయి. ఏమేంటి 5 దేశాలు అన్నటువంటివి
చూడండి, 1 ఈజిప్ట్, 2 ఇథియోపియా, 3 ఇరాన్, 4 సౌదీ అరేబియా, 5 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 5 కూడా ఇప్పుడు బ్రిక్స్లో చేరటం జరిగింది. వీటికి సభ్యత్వం కూడా వచ్చింది. మరి ఈ నేపథ్యంలో బ్రిక్స్ అన్నటువంటి టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే బిమ్స్టెక్కి సంబంధించి చూడండి, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. ఈ బిమ్స్టెక్ సదస్సు జరిగింది. ఇందులో విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ ఈయన ప్రసంగించారు కూడా. మరి ఇందులో ఏమన్నారు, ఈ బిమ్స్టెక్ అన్నటువంటిది మళ్ళీ ఉత్తేజం పొందాలి, సభ్య దేశాల మధ్య వివిధ రంగాల్లో అనుసంధానత సహకారం అన్నటువంటిది పెరగాలి అన్నట్టుగా మాట్లాడారనమాట. మరి ఈ బిమ్స్టెక్లో ఏ దేశాలు పార్ట్గా ఉన్నాయి? భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, అలాగే భూటాన్, ఇవన్నీ సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకురాబోతూ ఉన్నారు. దీంతో ఏంటి అంటే, మనం చూస్తే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లల్ని గుర్తించి 2.5 ఏళ్ల వయసులో వాళ్ళని చేర్పించేందుకు ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారనమాట. అంటే ఈ పూర్వ ప్రాథమిక విద్య అంటాం కదా, ప్రీ ప్రైమరీ స్కూల్ అనేసి. ఆ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. పాఠశాలల్లో చేరేటప్పటికి వాళ్ళకు చిన్న చిన్న అక్షరాలు, అంకెలు, ఆటలు ఇలాంటివన్నీ ఉండేటటువంటి విద్య అందించాలి అన్నటువంటిది లక్ష్యం. మరి అందులో భాగంగా ఏమవుతోంది, ఇప్పుడు తొలి విడతలో 10,000కు పైగా అంగన్వాడీ కేంద్రాల్ని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. దాంట్లో చేరేటటువంటి పిల్లలకి యూనిఫామ్ని అందించబోతున్నారు. అంగన్వాడీ టీచర్లకే ప్రీ ప్రైమరీ బోధన, చిన్నారుల యొక్క ఆరోగ్యం, వీటి మీద శిక్షణ కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏమవుతుంది, సామూహిక అక్షరాభ్యాసాలను చేపట్టబోతూ ఉన్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ తెలంగాణకి సంబంధించినటువంటిది ఇది. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఏమనింది, ఇలాంటి తరహా ఘటనలు ఉన్నటువంటివి అరికట్టాలి, తగ్గించాలి, దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మాకు 4 వారాల్లో చెప్పండి అన్నట్టుగా కేంద్రాన్ని ఆదేశించటం జరిగింది. అంటే విద్యార్థుల ఆత్మహత్యలు అన్నటువంటివి సామాజిక సమస్య అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మనకి ఆర్టికల్ అన్నటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అన్నటువంటిది రీసెంట్గా ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. మనం చూస్తే ఆల్రెడీ 20 దేశాల వరకు దాదాపు 140 వరకు ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నటువంటివి ఇందులో పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది. మరి ఈ పిచ్ బ్లాక్ అన్నటువంటిది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. బయన్నేల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఏంటి అంటే, ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇందులో పాల్గొంటూ ఉంటాయి కదా, వాటికి ఎలాగా ఈ ఎంప్లాయ్మెంట్ మిషన్స్లో ఎలాగా వాటిని ఫోకస్ చేయాలి అన్నట్టుగా ఇందులో చూస్తారనమాట. మరి ఇప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అన్నటువంటిది ఏ దేశంలో జరుగుతోంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అధికారిక గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గిరిజన విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, సికిల్ సెల్ అనీమియా అన్నటువంటిది ఒక కారణం. సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి, రక్తహీనత. రక్తహీనత వల్ల ఏమవుతుంది అంటే, మన బ్లడ్లో ఆర్బీసీ అన్నటువంటిది నార్మల్గా ఉండే షేప్ ఇలా ఉంటే, సికిల్ సెల్ అంటే ఏంటి, కొడవలి అంటాం కదా, సో ఆర్బీసీ కాస్త ఇలా కొడవలి ఆకారంలోకి మారిపోతాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇలా పైప్లో నార్మల్గా ఇలా ఉన్నటువంటి ఆర్బీసీ ఫ్లో అవ్వటం వేరు, అలా కాకుండా ఇలా సికిల్ సెల్ షేప్లో ఉన్నాయనుకోండి, అవి ఒకదానికొకటి అతుక్కొని ఏమవుతుంది, బ్లాక్ అవుతుందన్నమాట. దానివల్ల రక్త ప్రసరణ అన్నటువంటిది సరిగ్గా జరగదు. సో దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. మరి కొంతమందికి ఇది పుట్టుకతోనే తల్లిదండ్రుల నుంచి వస్తుందన్నమాట. వీళ్ళు బయటపడినటువంటి వాళ్ళు అంటే క్యారియర్లుగా కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ శారీరక శ్రమ అన్నటువంటిది చేయలేరు, శ్రమతో కూడినటువంటి ఆటలు ఆడలేరు, ఒత్తిడికి గురై చనిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు జ్వరం రావటం, కడుపు, తలనొప్పి, గొంతు నొప్పి, కామెర్లు, ఫిట్స్ రావటం, గుండె సమస్యలతో కూడా చూడండి విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. అలాగే టీబీ, హై బీపీ, రక్తహీనత, పాము కాటు, కుక్క కాటు, ఇలాంటి వాటి వల్ల కూడా ఇప్పటికీ గిరిజన విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో చూడండి 2023-24లో 66 మంది ఇలా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇందులో చాలా వరకు కూడా గుర్తించి వాటిని గనక సరైనటువంటి సమయంలో ట్రీట్మెంట్ అందిస్తే చాలా మరణాలు వీటిలో ఆపచ్చు కదా. ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ని మనం చదువుకుంటున్నాం. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.